బాస్ ఏమయ్యా, ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మాత్రం నీకు బాస్ అంటే విలువ లేకుండా పోయింది. ఫోన్ చేస్తే మీ ఆవిడ లిఫ్ట్ చేసి వంట చేస్తున్నారు అని చెప్పింది. నువ్వు తర్వాతైనా చేయాలి కదా. ఎంప్లాయీ: నేను ఫోన్ చేశాను సార్, మీ వైఫ్ ఫోన్ లిఫ్ట్ చేసి అంట్లు తోముతున్నారు, తర్వాత చేయండి అని చెప్పారు. 5వ తరగతిలో ఐశ్వర్య, 10వ తరగతిలో పద్మజ, ఇంటర్లో ఇందుమతి, డిప్లొమాలో డింపుల్, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఊర్మిళ, ట్రైన్ ప్రయాణంలో తనూజ, సందు చివర శ్రావణి. వీళ్ళందరినీ మిక్సీలో వేసి రీమిక్స్ చేస్తే నా ఒక్కగానొక్క భార్య ఎక్కడుందో మరి. భార్య వాదనకు దిగితే కుదిరితే ఒప్పుకోవాలి, లేదంటే తప్పుకోవాలి. అలా కాదని తిరిగి వాదిస్తే నోరు నొప్పి తలనొప్పి తప్ప ఏమీ సాధించలేము. పిన్నిగారు, మీ కొత్త కోడలి పిల్ల ఎలా ఉంది అని అడిగింది మీడియా మీనాక్షి. అత్త: బ్రహ్మాండంగా ఉంది, చాలా కష్టపడే తత్వం గల పిల్ల, రాత్రింబవళ్ళు పనిలోనే ఉంటుంది. క్యాండీ క్రష్ 452 లెవెల్స్కి చేరుకుంది. వాట్సాప్లో 25 గ్రూపులు నడుపుతోంది. ఫేస్బుక్ 500 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఓ 16 గ్రూపులకు అడ్మిన్. అందుకే తనకి రేపటి నుంచి రోజు బాదం పాలు, డ్రై ఫ్రూట్స్ పెడదామని అనుకుంటున్నాను అని గుక్క తిప్పుకోకుండా చెప్పింది అత్త. సుబ్రహ్మణ్యం: ఏంటో ఈ బ్రహ్మం, మీ ఆవిడ కరాటీలో బ్లాక్ బెల్ట్ అంటగా. బ్రహ్మం: అయితే ఇప్పుడేంటి? సుబ్రహ్మణ్యం: గొడవేమైనా వస్తే నీకేమి ఇబ్బంది లేదుగా. బ్రహ్మం: లేదు లేదు, మా ఆవిడ కరాటీలో బ్లాక్ బెల్ట్ అయితే నేను రన్నింగ్లో గోల్డ్ మెడలిస్ట్ని. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.